ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు ఘనమైన నామము మహిమపరచబడునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకు ఆరాధనలో సహకారిగా ఉండి ఆరాధన అంతటినీ క్రమంగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాలను ధ్యానించుకుందాం. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. చిన్న మాట, ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియగు మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవ, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు ఆరాధనలో ఉండి క్రమంగా మర్యాదగా జరిగించిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయా ప్రభా, ఇంకొంత సమయము నీ సన్నిధిలో చేరి మా ప్రభువనైనా నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభా అనేకమైనటువంటి ప్రభువనైనా సత్యాలను అయా నేర్చుకొని మా తండ్రి ప్రభా, అయా తండ్రి ప్రభా, మా ఆత్మీయ జీవితాలు ప్రభువనైనా ఆ రీతిగా ఎదుగునట్లు మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. నిలవబడిన నీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, యోగ్యత అర్హత లేనివాడు మా ప్రభువా. ఈ మట్టి ఘటమును సిలువ చోటను మరుగుపరిచి మీ చేతి బోరగా, మీ నోటి బోరగా వాడుకొనమని ప్రభువనైనా అయా ఈ మనుష్యుని ప్రభా మరుగు చేసి మా తండ్రి ప్రభువనైనా మీరే మాట్లాడమని మా తండ్రి ప్రభా. మనుషుడు మాట్లాడటం వలన ఏమీ ప్రయోజనం లేదు, కానీ మా ప్రభా మీరు మాట్లాడటం వలన మా తండ్రి అయా ప్రభా మాకు రక్షణ ప్రభా తండ్రి ప్రభా. అటు మాటలు మీ ద్వారా మాట్లాడమని మా తండ్రి, వింటున్న వారికి వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును దయచేయమని మా తండ్రి ప్రభువనైనా మీ నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఆదికాండ గ్రంథంలో 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే శారా చెప్తుంది. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. ఎందుకు ఈ మాట అంటుందంటే, మనం 21వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే మనకి కొన్ని లేఖనాలు అర్థమవుతూ ఉంటాయి. చూద్దాం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారును కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారాయు కనిన వాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8వ దినములైన తరువాడైన 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్లవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే ఇస్సాకు జీవితంలో జరిగినటువంటి కొన్ని అంశాలు లేదా ఆయన జీవితంలో కొన్ని లక్షణాలు మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేద్దాం. అబ్రహామునకు శారాయికి దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడు. వారు అతనికి ఏమని పేరు పెట్టారు? ఏమని? ఇస్సాకు. ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు. అసలు ఈ పేరు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి అబ్రహాము శారాయి పెట్టారా? దేవుడే ఇస్సాకుకి ఆ పేరు పెట్టాడా? దేవుడే పెట్టాడు. ఎలాగునా? ఎందుకు నవ్వు అనే పేరు పెట్టాడు దేవుడు? ఇస్తా అన్నప్పుడు ఏమన్నా ఎవరు నవ్వారు? అబ్రహాం నవ్వలేదా? అబ్రహాం కూడా నవ్వాడు. చూడండి ఒకసారి ఆ మాట. ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, అప్పుడు అబ్రహాము సాగిలపడినవి 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల శారా కనున అని తన మనస్సులో అనుకొనెను. అబ్రహాముతో కూడా దేవుడు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము నవ్వాడంట. 100 ఏళ్ల వయసులో 100 ఏండ్ల వయసులో నేను ఒక కుమారుని కనగలే శక్తి మాకున్నదా అని అబ్రహాము నవ్వాడు మనసులో. అది దేవుడు చూశాడు. అలాగే శారాయి కూడా నవ్వింది. 18వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే 18వ అధ్యాయం 12వ వచనంలో శారా, నేను బలము ఉడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలిని నిశ్చయముగా ప్రసవించదని శారా నవ్వనేలా,
యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలం నా నిర్ణయ కాలం ముందు మీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అని అన్నప్పుడు శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన ఆమెను అవును నీవు నవ్వితవనెను. ఇక్కడ శారాయి కూడా నవ్వింది. అసలు ఆ దేవుడు అబ్రహామునకు ఎప్పుడు వాగ్దానం చేశాడు? ఏ వయసులో వాగ్దానం చేశాడు? 75వ ఏట వాగ్దానం చేశాడు. 12వ అధ్యాయం చూసినట్లయితే ఆది కాండంలో మనకి ఈ మాటలు కనపడతాయి. మొదటి నుంచి మీరు 5వ వచనం వరకు చదివితే అబ్రహాము 75 ఏండ్ల వయసులో నీ దేశమును విడిచి వెళ్ళు, నిన్ను సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, నిన్ను గొప్పగా జనముగా చేస్తానని అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టి ఉన్నాడు. కనిపెట్టి ఉన్నప్పుడు 86వ ఏట అబ్రహామునకు ఇష్మాయేలు పుట్టాడు. అబ్రహామునకు తన శారాయి దాసి అయినటువంటి హాగరకు ఇష్మాయేలు పుట్టాడు 86వ ఏట. అప్పుడు అబ్రహాము అంటాడు, ప్రభువా ఇష్మాయేలే నా వంశకునకు వారసుడా అన్నప్పుడు ప్రభు చెప్తాడు, కాదు కాదు నీ కడుపున పుట్టబడి నీ కుమారుడే నీకు వారసుడు అవుతా అన్నప్పుడు అప్పుడు అబ్రహాం నవ్వుతాడు మనసులో, ఏంటి నా వయసు ఇప్పుడు 86, ఇంకా నేను 100 ఏళ్లకు దగ్గరగా ఉన్నాను, అయితే నాకు ఈ వయసులో అబ్రహాం కుమారుడు పుడతాడని నవ్వుతాడు. ఆయన నవ్వినప్పుడు ప్రభువే ఇస్సాకు అక్క పేరు పెట్టాడు. 17వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే దేవుడు నీ భార్య అనే శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. ఇస్సాకు అని పేరు ఎవరు పెట్టారంటే దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే వారిద్దరూ నవ్వారు కనుక దేవుడి మాటకు వారిలో కొంత అనుమానం వచ్చింది. అక్కడ మేము ఈ వయసులో కుమారునికి అనే శక్తి మాకు ఉంటుందని అన్నప్పుడు వారు నవ్వినప్పుడు ప్రభు వారికి నవ్వుకు ప్రతిరూపంగా ఇస్సాకు అనే కుమారునికి పేరు పెట్టి వారికి నవ్వు పుట్టించాడు. అదే ఇక్కడ మన శారమ్మ అంటుంది 21వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటుంది? అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసాను. దేవుడు నవ్వు కలుగజేశాడు. ఏ రీతిగా అంటే ఆయన వారికి కుమారునిచ్చి ఇస్సాకునిచ్చి వారికి నవ్వును కలుగు చేశాడు. అయితే వారిరువురు దేవుని వాగ్దానం మీద కనిపెట్టి ఉన్నప్పుడు వారికి ఇస్సాకు పుట్టాడు. అయితే ఇస్సాకు జీవితంలో మనం కొన్ని చూసినట్లయితే ఈ ఇస్సాకు మొట్టమొదటిగా వాగ్దాన పుత్రుడు. ఎవరైనా వాగ్దాన పుత్రుడు. దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిగా తన కాలమందు దేవుడు ఒక నిర్ణయ కాలంలో వారికి ఆ వాగ్దాన పుత్రుణ్ణి వారికి అనుగ్రహించాడు. అయితే ఈ వాగ్దాన పుత్రుని జీవితంలో ఏమి మనకి కనబడుతున్నాయంటే మనం చూసినట్లయితే ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో ఇవి మనకందరికీ తెలిసిన భాగమే. ఇది ఆదికాండ 22వ అధ్యాయం అంటే ఏముంటుంది? అబ్రహామునకు కలిగినటువంటి పరిశోధన కనబడుద్ది. అక్కడ దేవుడు అంటాడు, నీకు ఇష్టమైనట్టు నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఏ బలిగా అక్కడ చదవండి. ఏ బలిగా అడిగాడైనా? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన మనకు ఆయన చెప్తాడు ఎక్కడంటే ఇస్సాకు దేశం. 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమంటాడు. దహన బలిగా అంటే ఏం చేయాలి? దహన బలిగా అంటే దాన్ని మధ్యకు చీల్చివేసి దాన్ని ఆ కట్టెల మీద పెట్టి ఆ మాంసమును దహన బలిగా అంటే కట్టెలను కాల్చి దాన్ని బూడిద చేయాలి. ఆ కళేబరాన్ని ఉంచకూడదు, మొత్తాన్ని బూడిద చేయాలి. దేవుడు ఏ రీతిగా అడిగంటే దహన బలిగా అడిగాడు ఇస్సాకుని. దహన బలిగా అడిగితే అబ్రహాము దేవుని మాటకు లోబడి అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు తండ్రికి లోబడిన వాడుగా కనబడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి మాట ఏమో ఆయన వాగ్దాన పుత్రుడైతే రెండవది తండ్రికి లోబడిన కుమారుడిగా కనబడుతున్నాడు. ఎలాగూ దహన బలి అనేది ఇస్సాకుకు తెలుసా తెలీదా? దహన బలి ఎలా చేస్తాడో తెలుసా తెలీదా? తెలుసు. అందుకు అడుగుతాడు, తండ్రి దహన బలికి కట్టెలున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అంటే ఇస్సాకుకి దహన బలి అంటే తెలుసు. ఆ వ్యాఖ్యానకర్తలు చెప్పే విషయం ఏంటంటే అప్పటికి ఇస్సాకు వయసు 20 నుంచి 20 సంవత్సరాల లోపు ఉంటుందంట. ఎంత వయసు? 20 నుండి 20 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము చెప్పిన మాట ప్రకారము
తండ్రితో ఆ మోరియా పర్వతానికి వెళ్ళాడు. ఆ కట్టెలు తన తల మీద పెట్టుకొని మోరియా పర్వతాన్ని ఎక్కుతూ మధ్యలో అడుగుతున్నాడు, తండ్రి దహన బలికి కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె పిల్ల ఏది అంటున్నాడు. నా తండ్రిని పిలిచినప్పుడు అతను నా కుమారుడా అన్నప్పుడు నీకేం కావాలన్నట్టు అడిగినప్పుడు చెప్తూ ఉంటాడు, నిప్పులు కట్టెలు ఉన్నావు కానీ దహన బలి గొర్రె పిల్ల ఏది. దహన బలి గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు ఇసాకు. దహన బలికి ఏమేమి అవసరమో, ఏ ఏ పదార్థాలు కావాలో, ఎలా చేస్తే ఆ దహన బలి దేవునికి ఇంపుగా ఉంటుందో ఎరిగినవాడు ఇసాకు. అయినప్పటికీ తండ్రి కదా మాట చెప్పింది. తండ్రి రమ్మన్నాడు, కట్టెలు తలపైన పెట్టాడు, తండ్రితో పాటు వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు. అక్కడ ఇసాకును ఏం చేశాడు తండ్రి, తన చేతులు కాళ్ళు కట్టివేసి ఆ యొక్క దహన బలికి సిద్ధపరిచినటువంటి ఆ కట్టెల మీద ఉంచినప్పుడు ఇసాకుకి నోరుందా లేదా? అప్పటికి అన్ని మాట్లాడాడు కదా, ఒక్క మాటను మాట్లాడాడా తండ్రితోటి? తండ్రి నన్ను దహన బలిగా అర్పిస్తున్నావే, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి, నన్ను నా ప్రాణం తీయుటకు నీకు అధికారం ఎక్కడని అడగవచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక దెబ్బ కొడితేనే నువ్వు ఎందుకు కొట్టావు నన్ను అనిగే పిల్లలు ఉన్నారు. కానీ అబ్రహాము తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి మాటకు లోబడి ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. తండ్రి ఏమి చేస్తున్నా కూడా దహన బలికి సంబంధించి మౌనంగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అందుకే మనము ఇస్సాకుని యేసు ప్రభు వారితో పోలుస్తూ ఉంటాం. ఈ దహన బలికి యేసు ప్రభు వారు ఆ రోజు ఏ రీతిగా మౌనం వహించాడు ఆ కల్వరి సిలువలో, అలాగునే ఈయన కూడా తన్ను తాను తండ్రి కొరకు అప్పగించుకోవడానికి ఆయన మౌనంగా ఉన్నవాడుగా కనబడుతున్నాడు. అంటే రెండవ మాట, తండ్రికి లోబడ్డ కుమారుడు ఇస్సాకు. వాగ్దాన పుత్రుడే రెండవదిగా తండ్రికి లోబడ్డవాడు. అయితే ఇప్పుడు మన ప్రశ్న, మనము మన తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నామా? తల్లిదండ్రుల మాటకు లోబడేవారుగా ఉన్నామా లేదా? ఆలోచన చేయాలి. తల్లిదండ్రులకు ఇస్సాకు తన ప్రాణాన్ని తీస్తున్నప్పుడు కూడా బదులు పలకనవాడిగా ఉంటున్నాడు. అయితే మనం ఎలాగ ఉంటున్నాం? అబ్రహాము దహన బలిని గురించి కుమారుడికి నేర్పించాడు. దహన బలి అంటే ఇది, దహన బలి ఇలా చేయాలి, దహన బలి యొక్క ప్రాముఖ్యత ఏంటో, ఆ దహన బలి ద్వారా దేవుడు ఏ రీతిగా ఆ దహన బలిని ఆగ్రానిస్తాడో తండ్రి అయిన అబ్రహాము కుమారుని ఇస్సాకు నేర్పించాడు. తల్లిదండ్రులైన వారు మన కుమారులకి మన పిల్లలకు ఏమి నేర్పిస్తూ ఉన్నారు? ఎలాంటి జీవితాన్ని వారికి నేర్పిస్తున్నారు? ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నారు? ఎలాంటి దైవికమైనటువంటి పాఠాలను వారిని పెంచుతున్నారు? వాక్య బలంలో పెంచుతున్నారు? ఆలోచన చేయండి. అబ్రహాము జీవితము ఇస్సాకుని ఎంతగా ప్రభావితం చేసిందో. అబ్రహాము ఏటేటా దేవునికి బలి అర్పిస్తున్నప్పుడు ఇస్సాకు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఎలాగో అర్పిస్తున్నాడో చూస్తున్నాడు, దానికి ఏమి కావాలో చూస్తూ ఉన్నాడు. అలాగే యొక్క అబ్రహాము జీవితాన్ని అనుసరించిన ఇస్సాకు నేటి దినాలలో తల్లిదండ్రులుగా మనం చేసేటువంటి క్రియలు మన కుమారులు చూస్తూ ఉండాలి. ఆ క్రియలను బట్టి వారు ఎదగాలి. మనం ప్రభువులో ఎదుగుతుంటూ ఉంటే వారు కూడా ప్రభువులో ఎదుగుతారు. మనం ఆలోచన చేస్తే పెద్దవారుగా ఉన్నవారు దేవుని మందిరంలో కనబడతారు, కానీ కుమారులు, వారి పిల్లలు ఇంకా ప్రభు సన్నిధిని ఆకర్షించబడట్లేదంటే, ప్రభు యొద్దకు రావడం లేదంటే మనం ఆలోచించాలి. మన ప్రవర్తన ఎలా ఉంది? మన పిల్లల పక్షముగా, దేవుని పక్షముగా మనం ఎలాగో జీవిస్తూ ఉన్నాం? మన జీవితాలను చూస్తున్న పిల్లలు ఎలాగో జీవిస్తూ ఉన్నారు? మనలో దేవుని భయము ఉంటే, దేవునికి లోబడే జీవితం మనలో ఉంటే మన పిల్లలకు కూడా అటువంటి జీవితాలే నేర్చుకుంటారు వారు. అలాగూ కాకుండా మన ఇష్టానుసారమైన జీవితాల్లో మనం ఉంటే మన పిల్లలు కూడా వారికి ఇష్టానుసారమైన జీవితాల్లో జీవిస్తూ ఉంటారు. మనం ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం? అబ్రహాము కుమారునికి మాదిరిగా కనబడుతున్నాడు. కుమారుడు మాదిరిగా జీవించడానికి అబ్రహాము ఏ రీతిగా జీవించారో అలాగూ మనం జీవించాలి. అలాగే కుమారులుగా ఉన్నవారు తండ్రి యొక్క విశ్వాస జీవితాన్ని ఎరిగి, తండ్రి దేవునికి ఏ రీతిగా మాదిరిగా జీవిస్తున్నాడు, దేవుడు అడిగినప్పుడు తండ్రి వెనకకు తీయకుండా నీ ఒక్క కుమారుని నాకు ఇవ్వమన్నప్పుడు అబ్రహాము వెనక తీయలేదు, అబ్రహాము ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అలాగే కుమారులుగా ఉన్నవారు తండ్రి ఏదైనా సరే మన జీవితాల నుంచి అడిగినప్పుడు దాన్ని మనం తృణీకరించే వారముగా ఉండకూడదు. ఇస్సాకు వలె మనం జీవించాలి. తండ్రికి మనం అప్పగించుకోవాలి. మన కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులకు మన జీవితాలను అప్పగించాలి.
అప్పుడే మన మాదిరి జీవితం ప్రభు ఇష్టపడతాడు, మన విశ్వాస జీవితాన్ని ప్రభు ఇష్టపడతాడు. చూద్దాం. మూడవదిగా ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయంలో 63వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 63వ వచనం చూస్తే, సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింపబయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇక్కడ 3వ మాట చూసినట్లయితే, ఇసాకు తన సమయాన్ని ఎవరికి ఇచ్చాడంట? దేవునికి ఇస్తున్నాడు. దేవుని ధ్యానించడానికి వెళుతున్నాడు. ఏ సమయంలో అది? సాయంకాలం మనం ఏం చేస్తాం? యవనస్తులైన వారు లేదా వృద్ధులైనా సరే సాయంకాలం ఏం చేస్తాం? నాలాంటి వారైతే సాయంత్రం క్రికెట్ ఆడడానికి బ్యాట్ తీసుకుని వెళ్తారు, కొంతమంది అయితే చేపలకు వెళ్తారు, కొంతమంది అయితే ఇంకో పనికి వెళ్తారు. ఇప్పుడున్న పిల్లలైతే ఆటలు కూడా లేవు, సెల్లో పట్టుకొని ఇవి చూస్తారు. కానీ ఇసాకు జీవితాన్ని మనం చూస్తే, ఇసాకు ఏం చేస్తున్నాడు? సాయంకాలమున దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్తున్నాడు. ఇది ప్రాముఖ్యమైన విషయం మన జీవితాల్లో. మన సమయాన్ని దేవుని ధ్యానించడాన్ని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మనము ఆ సమయాన్ని అప్పగించాలి. దేవునికి మన సమయాన్ని ఇస్తే, దేవునికి మన సమయాన్నంతాన్ని వెళ్ళచెల్లిసి వెచ్చిస్తూ ఉంటే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నిగూఢమైన సంగతులు మనకు తెలియజేస్తాడు. మనకున్న సమయాన్ని మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన వ్యక్తిగత పనిబాట్ల కొరకు ఉపయోగిస్తాం. కానీ ఇసాకు అయితే సాయంకాలమున ధ్యానింప వెళ్ళాడు. దేవుని ధ్యానించడానికి వెళుతూ ఉన్నాడు. మరి మన సమయాన్ని ఎవరికి ఇస్తూ ఉన్నాం? మన సమయాన్ని ఎలాగ వాడుతూ ఉన్నాం? మనకున్నటువంటి సమయం ఎంత విలువైనది. దేవుడు ఏమంటాడు? 10వ వంతు ఇవ్వమంటాడు నీ సమయంలో. నీ దశమ భాగం అంటే అదే, నీ సంపాదన కాదు. నీకు ఉన్నటువంటి 24 గంటలలో నీ సమయం 10వ వంతు దేవునికి ఇవ్వాలి, ఆయన ధ్యానించాలి. అందుకే కదా దావీదు ఏమంటాడు? దినమునకు 7 మార్లు నేను దేవుని సేవిస్తున్నాను అంటున్నాడు. దినమునకు 3 మార్లు దేవునికి ప్రార్థన చేస్తానంటున్నాడు. దానియేలు కూడా 3 మారు ప్రార్థన చేస్తానంటున్నాడు. వారి సమయాన్ని దేవునికి ఇచ్చారు, మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నారు. మరి మన సమయం బహుశా ఇది తన తండ్రి అయిన అబ్రహాము దగ్గర నేర్చుకున్నాడేమో, వారి తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకున్నాడేమో ఇసాకు తన సమయాన్ని దేవునికి ఇచ్చాడు. మరి మన సమయం దేవునికి ఇస్తూ ఉన్నాం. దేవునికి ఇస్తే ఆయన మనతో మాట్లాడటం ప్రారంభిస్తే మనకెంత ఆశీర్వాదం. అబ్రహాము దేవునితో మాట్లాడెను, దేవుడు ఇసాకుతో మాట్లాడెను, దేవుడు యాకోబుతో మాట్లాడెను. దేవుడు వారందరితో మాట్లాడడానికి కారణం ఏంటంటే వారి సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నారు, దేవుణ్ణి కనిపెడుచు ఉన్నారు, ప్రార్థనలో దేవుని కనిపెడుచు ఉన్నారు, వాక్య ఫలములలో. మరి మనం దేంట్లో దేవునికి అప్పగిస్తున్నాం సమయాన్ని? దేవుడు మనతో మాట్లాడాలంటే మనకున్నటువంటి ఆధారము పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బైబిల్. దీన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనతో మాట్లాడతాడు. వాగ్దాన పుత్రుడైనటువంటి ఇసాకు, తల్లిదండ్రులకు లోబడినటువంటి ఇసాకు, దేవునికి సమయాన్ని అప్పగిస్తున్నటువంటి ఇసాకు మనకు మాదిరిగా కనబడుతున్నాడు. 4వ మాట చూసినట్లయితే ఆదికాండ గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, 25వ అధ్యాయం 21వ వచనం, ఇసాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్యని రిబ్కా గర్భవతి ఆయను. 4వది చూసినట్లయితే ఆయన ఎవరంట? ప్రార్థన చేసేవాడు. ఇసాకు ఎవరు? ప్రార్థన చేసేవాడు. ఎవరి విషయం? తన ఒక్క విషయమే కాదు, కానీ తన భార్య విషయమై ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం కొంత ఆలోచన చేసినట్లయితే అబ్రహామునకు 25 ఏండ్ల వయసు వరకు, అంటే వాగ్దానము చేసినప్పటి నుండి 25 ఏండ్ల వరకు కుమారులు లేరు. ఇస్సాకు 100వ సంవత్సరం పుట్టంటే 25 సంవత్సరములు వాగ్దాన పుత్రుడి కొరకు ఎదురు చూశాడు. అయితే ఇస్సాకుకు 40వ ఏట వివాహమైనది, రెబ్కాను చేసుకున్నాడు. అయితే తను 20 ఏండ్లు సంతానం కొరకు ఎదురు చూశాడు, దేవుని కనిపెట్టి ఉన్నాడు. ఈ 20 ఏండ్లు నిత్యము దేవుని ధ్యానిస్తూ ఉన్నాడు. పొలములో సాయంకాలమున వెళ్ళి దేవుని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అతనికి 60వ ఏట కుమారులు పుట్టారు.
60వ ఏట అంటే దాదాపు 20 సంవత్సరములు దేవుని కనిపెట్టాడు సంతానం కొరకు. దేవుని కనిపెట్టాడు. ఇంకా మనం ఇంకొక మాట మనం ఇస్సాకు గురించి ఆలోచన చేస్తే, అబ్రహామునకు దాసీలు ఉన్నారు. హాగరు దాసి ఉంది. అలాగే అబ్రహాము తన భార్య అయిన శారాయి చనిపోయినప్పుడు మరలా వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఏం పేరు ఆవిడ పేరు? కెతూరాను వివాహం చేసుకున్నాడు. యాకోబు లేయాను చేసుకున్నాడు. లేయా దాసీలను జిల్పాను భార్యగా చేసుకున్నాడు. అలాగే ఇంకెవరు? లేయా చెల్లి ఎవరు? ఎవరు? రాహేలు దాసిన బిల్హాను కూడా చేసుకున్నాడు. కానీ ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే ఇస్సాకు రిబ్కాను మాత్రమే వివాహం చేసుకున్నాడు. రిబ్కా చనిపోయినప్పుడు కూడా ఇస్సాకు ఎవరిని వివాహం చేసుకోలేదు. ఆయన సంతానం లేదని తన దాసీలను కూడా ఉంచుకోలేదు. ఇస్సాకు ఎంత పరిశుద్ధుడంటే ఇస్సాకు, ఎంత గొప్పవాడంటే ఇస్సాకు. అబ్రహాముకు హాగరు దాసిగా ఉంది, యాకోబులకు దాసిగా ఉన్నారు, కానీ ఇస్సాకు దాసీలు లేరు. అందుకే ఇస్సాకు పోలిక సాదృశ్యం యేసు ప్రభువు కనపడతాడు మనకి. సంతానం కొరకు అబ్రహాం అయితే వాగ్దానం కొరకు ఎదురు చూడకుండా 86వ ఏటనే హాగరు ద్వారా ఇష్మాయిల్ కన్నాడు. కానీ అలాగే ఈ యొక్క యాకోబు తన ప్రేమించినటువంటి రాహేలు కొరకు కాకుండా ఈలోపే యొక్క ఎవరైతే మన లేయా ఉందో లేయా ద్వారా 2 కుమారులు లేదా 4 కుమారులు కన్న తర్వాత ఈమెకు సంతానం వచ్చింది. వారిరువురైతే అలా ఉన్నారు. కానీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తున్న వారిలో ఇస్సాకు చాలా ప్రాముఖ్యమైన వాడు, పరిశుద్ధత గలవాడు. ఇస్సాకు జీవితము తండ్రి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు సాదృశ్యం అంటే, అనేకమైన లక్షణాలు ఇస్సాకులో కనబడినవే యేసు ప్రభు వారిలో కనబడతాయి. వాగ్దాన పుత్రుడని ఇస్సాకును ఎలాగన్నామో, అలాగే యెషయా ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానమైన పుత్రుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. తండ్రికి లోబడిన ఇస్సాకు తండ్రి అయిన దేవునికి అప్పగించుకునే విధానంలో యేసు ప్రభువులు కూడా అలాగే అప్పగించుకున్నాడు. తండ్రి మాటను విన్నాడు. తండ్రికి ఏ రీతిగా ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడో అలాగే యేసు ప్రభువారు కూడా తండ్రికి ఆ యొక్క కొండ మీద వెళ్ళి ప్రార్థన చేసేవాడుగా కనబడుతూ ఉన్నారు. ఇస్సాకు ఏ రీతిగా పరిశుద్ధత కలిగి ఉన్నాడో ఈయన కూడా పరిశుద్ధంగా కనబడుతూ ఉన్నాడు మనకు. అందుకే ఎక్కువ మార్లు మనము ఇస్సాకు యేసు ప్రభువారికి సాదృశ్యముగా చూస్తాం. ఇస్సాకులో ఉన్న 4వ లక్షణం ఏంటయ్యా అంటే, ఆయన ప్రార్థన చేశాడు. ఎలాగునంటే తన భార్య కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నది. సంతానం కొరకు ఎదురు చూసే విషయంలో ఇస్సాకు ఎంత నిరీక్షణ కలిగిన వాడు, ఎంత నిరీక్షణ, దేవుని వాగ్దానం మీద ఆధారపడ్డవాడు. అయితే మన జీవితాల్లో కూడా ఒకవేళ సంతానం కొద్దిగా లేట్ అయితే చాలు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, దేవుని మీద ఆధారపడం, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూడం, మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ ఇస్సాకు అయితే 20 ఏళ్ళు గడిచినప్పటికి కూడా ఆయన ప్రభు యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇది కదా విశ్వాసం అంటే, ఇది కదా ప్రభువు మీద నిరీక్షణ అంటే. మనకి నిరీక్షణ ఉందా? సరే, సంతానం విషయం వదిలిపెడితే మనకున్న నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇదే కదా మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలో ఉందా? ప్రభు ఏమంటాడు? మరలా నేను భూమి మీదకి వచ్చినప్పుడు ఈ విశ్వాసము నేను కనుగొందునా అని అడుగుతున్నాడు. మరి నా విశ్వాసాన్ని కనుగొనడానికి ఆయన వచ్చినప్పుడు మనలో అట్టి విశ్వాసం కనబడిద్దా? అప్పటి వరకు మన విశ్వాస జీవితం యథార్థంగా ఉంటుందా? ప్రభు ఎందుకే అంటున్నాడు నేను కనుగొనగలనా అని అడుగుతున్నాడు. ఆయనే ఆశ్చర్యార్థకంగా అడిగాడు. అంటే మనం పడిపోయే వారంగా ఉంటామని ముందుగా ఎరిగాడు ఆయన. అయితే మనం పడిపోకుండా, శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రభు చెప్తున్నారు, మీరు శోధనలో పడిపోకుండా ఉండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన శక్తి బలం మనం కనబరచాలి ప్రభు ఎదుట. ఇస్సాకు ఏ రీతిగా తన భార్య కొరకు ప్రార్థన చేశాడో ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి. మరొక ప్రశ్న, పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది తెలుసా ఎవరికైనా? ప్రార్థన ఎప్పుడు ఆరంభమైంది? ఇంకా ముందే కాదు. చూడండి, 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఆదికాండంలోనే 4వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది చూడండి.
ప్రార్థన ఆరంభమైంది. ఇప్పుడు షేతు కుమారుల సమయాల్లో షేతు తన కుమారుని ఏనోషుని కన్నప్పుడు అప్పుడు ప్రార్థన ప్రారంభమైంది. మనకు ఆదికాండ గ్రంథంలో మనం చూస్తే కొన్ని మనం ప్రారంభాలన్నీ ఆదికాండంలో దొరుకుతాయి మనకి. అర్థమైందా? అక్కడ ప్రారంభమైన ప్రార్థన నేటి వరకు మన జీవితంలో జరుగుతూనే ఉంది. ఈ ప్రార్థన జీవితం అయితే మనం ప్రార్థనలో పడిపోయే వారంగా కాకుండా నిలబడే వారంగా ఉండాలి. ప్రార్థన శక్తి అబ్రహాము యొక్క ప్రార్థన, అలాగే ఇస్సాకు ప్రార్థన తన యొక్క భార్య గర్భవతి అవ్వడానికి కారణమైంది. ఇంకో మాట మీరు చూసినట్లయితే ఆదికాండంలోనే అబ్రహాం ఒక ప్రార్థన చేశాడు అబీమెలెకును గురించి ప్రార్థన చేస్తే అబీమెలెకు యొక్క సంతానం వారికి చూడండి 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఆదికాండ గ్రంథము 20వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము దేవునికి ప్రార్థింపక దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. అప్పటికి అబ్రహాముకు పిల్లలు లేరు. ఇంకా విషయం ఏంటంటే అబ్రహాముకు పిల్లలు లేరు, కానీ అబ్రహాము అబీమెలెకును గురించి ప్రార్థన చేస్తే అబీమెలెకు వారి సంతానం వారు పిల్లలను కన్నారు. ఎంత ఆశ్చర్యం! వీరి ప్రార్థన చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే వారి నిమిత్తము కాక ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారుగా కనబడుతూ ఉంటారు. వారి ప్రార్థన జీవితం. అబీమెలెకు గురించి ప్రార్థన చేస్తే అబీమెలెకు సంతానం కలిగారు, కానీ అప్పటికి అబ్రహాంకు సంతానం లేరు. దావీ యొక్క మన ఇస్సాకు కూడా ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. అప్పుడు తన భార్య గర్భవతిగా కనబడుతుంది. 5వ మాట మనం చూసినట్లయితే 5వ మాట చూద్దాం. ఇక్కడ 4 మాటలు చూసాం. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, తండ్రికి లోబడినవాడు, సమయాన్ని దేవునికి ఇచ్చినవాడు, తర్వాత ప్రార్థన చేసేవాడు. 5వ మాట చూద్దాం. 26వ అధ్యాయం 16వ వచనం. 26వ అధ్యాయం ఆదికాండము 16వ వచనం మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి పారిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని అక్కడ నివసించెను. ఇక్కడ ఏంటయ్యా అంటే 26వ అధ్యాయం చూసినట్లయితే మనము అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఫిలిస్తీయుల దేశానికి వెళ్ళాడు. అబ్రహాము సమయంలో ఒక అబీమెలెకు ఉన్నాడు, ఇస్సాకు సమయంలో ఒక అబీమెలెకు ఉన్నాడు. అబీమెలెకు అనే పేరు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక మార్లు వస్తూ ఉంటుంది. అబీమెలెకు అనే ఒక వ్యక్తే కాదు, అనేక మంది ఉన్నారు. అబ్రహాము సమయంలో అబీమెలెకు ఉన్నాడు, ఇస్సాకు సమయంలో అబీమెలెకు ఉన్నాడు. ఈ ఫిలిస్తీన్ల ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు దేవుడు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు చేసే ప్రతి పనిలో దేవుడు ఇస్సాకును అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ 5వ మాట ఏంటంటే పరదేశుల మధ్య ఈయన సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. ఎందుకంటే ఇక్కడ అబ్రహాము తన భార్యను గురించి నా సహోదరుని చెప్తాడు. నా సహోదరుని చెప్పినప్పుడు వారు ఆమెను ఆ యొక్క సహోదరుని బట్టి లేదా తన రిబ్కాను బట్టి తనకు ప్రాణహాని అని చెప్పేసి ఇస్సాకు ఆ మాట చెప్పినప్పుడు వారిని కదిలించరు. కానీ అబీమెలెకు యొక్క రిబ్కా మీద కొంత ఆశ కలిగినప్పుడు ఆమెను తన వశంగా తన భార్యగా చేసుకోమని వారు చెప్తారు. ఆ విషయంలో ఆయన వారిని ఆ యొక్క రిబ్కాను వివాహం చేసుకుందన్నప్పుడు వారిరువురు ఏకాంతంగా ఉన్నప్పుడు చూసి అబీమెలెకు ఇస్సాకును పిలిపించి వారిని దండిస్తాడు. అప్పుడు 11వ వచనం అంటాడు, అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్షను పొందునని తన ప్రజలకు అందరికీ ఆజ్ఞాపించగా ఇస్సాకు చూడండి అక్కడ ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. ఆయన గొప్పవాడుగా కనబడుతున్నాడు ఇస్సాకు. అంటే పరదేశుల మధ్య కూడా ఆయన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఇవి నీ సహోదరు అని చెప్పావు కదా, ఎలాగ నీ సహోదరు ఏంటంటే దానికి కూడా ఆయన చెప్తాడు. ఆయనతో చెప్తాడు 9వ వచనంలో. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యయే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పింది అన్నాడుగా ఇస్సాకు. ఆమెను బట్టి నేను చనిపోదునేమని అనుకుంటుని అని అతనితో చెప్పాను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమి? ఈ జనులు ఎవడైనా ఆమెతో నిశ్చయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టు వాడవు కదా. అబీమెలెకు
ఇలా చెప్తూ వచ్చి ఈయన నా తండ్రి సంతానమే కానీ నా తల్లి సంతానము కాదు అని చెప్పి శారాని బట్టి చెప్తాడు. ఇలాగ నా సహోదరుని చెప్పినప్పుడు ఆయన ఏమిటంటే పరదేశుల మధ్య కూడా నువ్వు సాక్ష్యం కలిగి ఉన్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ప్రతి విషయంలో. వారికి కరువు వస్తుంది కానీ ఆ కరువులో కూడా ఈ యొక్క ఇస్సాకును మాత్రం దేవుడు ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. ఇతరుల మధ్య సాక్ష్యం కలిగిన వాడు ఇస్సాకు. మన జీవితాల్లో కూడా మనం కూడా ఇతరుల మధ్య సాక్ష్యం కలిగి జీవించాలి. ఎట్టి పరిస్థితి అనవచ్చు, ఎలాంటి సమస్య అనవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయినా ఉండొచ్చు, కానీ మన సాక్షి జీవితము ఖచ్చితంగా కనబడాలి. ఇతరులు అన్ని జనుల మధ్య మనం నిలబడ్డప్పటికీ వీరు క్రైస్తవులు, దేవుని పోలి నడుచుకున్నవారు అనేటువంటి మన సాక్ష్యము ఇతరులు కనబడాలి. అందుకే మనం చెప్తాం ప్రతిసారి, పేతురు పత్రికలో అంటాడు, ఏమంటాడు, మీ పవిత్రమైన ప్రవర్తన బట్టే వాక్యం లేకుండానే రాబట్టవచ్చు. మన ప్రవర్తన ప్రాముఖ్యము. పరదేశుల మధ్య, అన్య జనుల మధ్య, దేవుని నమ్మని వారి మధ్య, మనం ఉన్నటువంటి పని స్థలాలలో, ప్రతి ప్రాంతంలో మనము మన సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. దేనైనా పోగొట్టుకోవచ్చు కానీ సాక్ష్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. మన సాక్ష్య జీవితమే అదే మన కొలమానం. మనము ఆ యొక్క తీర్పులో నిలబడేటప్పుడు కొలమానం ఏంటంటే మన సాక్షి జీవితమే, మన సాక్ష్యమే. ఎలాంటి సాక్ష్యం కలిగి ఉంటాం ఇతరుల మధ్య. ఇస్సాకైతే ఇతరుల దేశంలో లేదా ఆ ఫిలిస్తీన్ల దేశంలో ఆయన సాక్ష్యం కలిగి జీవిస్తున్నాడు. ఆయన దేవుని చేత అభిషేకించబడుతున్నాడు, ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. అదే 26వ అధ్యాయం 29వ వచనంలో 29వ వచనం అంటాడు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవును మాకు కీడు చేయకున్నట్టు నీతో నిబంధన చేసుకుందాం రమ్మని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడనిరి. వాళ్ళు ఏమంటున్నారు, నీవు యెహోవా చేత ఆశీర్వాదించబడ్డావు. ఇక్కడ అంటున్నాడు, వారి మధ్య ఒక నిబంధన జరిగింది. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయదు కనుక నిన్ను సమాధానముగా పంపివేసి కనుక నీవు మాకు కీడు చేయకుండానట్లు. నీవు మాకు కీడు చేస్తావేమో అంటే ఇస్సాకు కీడు చేసేవాడుగా కనబట్టలా. ఇస్సాకు ఇతరుల మధ్య సాక్ష్యం కలిగి దేవుని చేత ఇందును బట్టి అన్నారు వాళ్ళు, ఎప్పుడు నీవు మాకు కీడు చేయకున్నట్టు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఆయన ఆశీర్వాదం పొందాడు, పరజనుల మధ్య సాక్ష్యం కలిగి ఉన్నాడు. 5వ మాట మనం చూసాం కదా, పరజనుల మధ్య సాక్ష్యం కలిగి ఉన్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడని వారు కూడా ఇస్సాకును గూర్చి వారు దేవుని యొక్క శక్తిని కనుగొన్నవారుగా కనబడుతున్నారు. ఈ యొక్క ఫిలిస్తీన్లు దేశంలో ఉన్నవారు ఈ యొక్క ఇస్సాకు యొక్క అభివృద్ధిని, ఆశీర్వాదంను చూసి ఇది దేవుని తప్ప మరి ఎవరు చేయలేరనేటువంటి దేవుని యొక్క శక్తిని కనుగొన్నారు వారు. మన జీవితంలో జరిగేటువంటి ఆశ్చర్య కార్యాలను ఇతరులు చూసి ఇది దేవుని తప్ప మరి ఎవ్వరూ చేయలేనటువంటి ఒక గొప్ప దేవుని శక్తిని కనుగొన్న వారు. అలాంటి జీవితం మన జీవితాల్లో కలిగి ఉండాలి. అప్పుడు మనము దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు, దేవుడు మన పక్షముగా అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారంటే వీరు దేవుని నమ్ముట ద్వారానే కదా ఈ క్రియలు వారి జీవితంలో జరగగలుగుతున్నాయి. అబ్రహామునకు శారా ఏమంది, నన్ను చూసి ఎందుకు నవ్వుతారంది? చూడండి 21వ అధ్యాయము 6వ వచనంలో ఆమె అన్న మాటకి ఇప్పుడు అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారిలా నా విషయమై నవ్వుదురను. ఎందుకందా మాట? కింద మాట, మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చిన ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతనికి ముసలితనం ముందు కుమారుని గంటింది కదా. ముసలితనములో 100 సంవత్సరముల ప్రాయములో కుమారుని కనగలిగారంటే అది ఎవరి శక్తి? దేవుని శక్తి. వినువారంతా ఎందుకు ఆశ్చర్యపోతారయ్యా అంటే 100 సంవత్సరముల ప్రాయంలో వారికి కుమారుడు ఎలా కలిగాడు? ఇంకా మాట చూస్తే శారాకు స్త్రీ యొక్క ధర్మము నిలిచిపోయిందని కూడా అంటాడు. అయినప్పటికీ వారికి సంతానం కలుగు చేశాడంటే ఆ శక్తి ఎవరిని బట్టి వచ్చింది? వారికి దేవుని బట్టి అని. దేవుని యొక్క శక్తి మనకు కనబడాలంటే ఇటువంటి ఆశ్చర్యక్రియలు మన జీవితంలో జరగాలి. అలాంటివి జరగాలంటే మనం దేవుని ఆనుకొని జీవించాలి. ఇది యొక్క దావీదు యోనాతాను యొక్క
ప్రాణములు వారు ఎలాగూ పెనవేసుకున్నాయో అలాగ దేవునితో మన సంబంధం కూడా అలాగ ఆనుకొని ఉండాలి. అప్పుడు ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు ఇతరులు కూడా వాటిని చూచి ఇది దేవుని క్రియలే కానీ మనుషుల క్రియలు కావు. మన జీవితాల్లో కొన్ని సాక్ష్యాలు కనబడుతూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు ఎక్కువగా అనుకునేది మన జాన్సన్ గురించి అనుకుంటా. తనకు వచ్చిన వ్యాధిని బట్టి ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ వారికి ఆ శక్తి ఇచ్చింది ఎవరు? మరలా తను ఈ స్థానంలో కూర్చోగలిగిందంటే అది దేవుని శక్తే. మన శక్తి చాలదది. ఆ యొక్క వ్యాధి క్యూర్ అవ్వాలంటే అది మనలో ఉన్న సామర్థ్యమును బట్టో లేదా మనకున్నటువంటి ధనమును బట్టో మనం వెచ్చిస్తున్నటువంటి ఆ యొక్క ధనాన్ని బట్టి కాదు. దేవుని కృప, దేవుని శక్తి వారి జీవితంలో జరుగుతుందని నేను చాలాసార్లు అనుకుంటా ఈ విషయాన్ని. హిజ్కియా మరణకరమైన వ్యాధిలో నుండి తప్పించబడ్డారంటే కారణం ఏంటి? ఎవరి శక్తి అది? దేవుని శక్తి మాత్రమే. మన శక్తి ఏమాత్రం కనబడదు అక్కడ. మనం ఏ పాటి వారం? మనము విసిరి వెళ్ళి మరలాని గాలి వంటి వారం, గడ్డి వంటి వారం. గత వారం విన్నాం కదా, మనం ఎలాంటి వారం అంట? పొట్టు వలె ఉన్నవారం, చెట్టు వలె గట్టిగా లేము మనం ప్రభువులో. అలాంటి క్రియలు మనలో జరగాలంటే మనము గట్టిగా స్థిరముగా ఉండాలి. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఆ క్రియలను బట్టి శారా అంటుంది, నన్ను చూసి అందరూ నాకు నవ్వు కలిగింది, నా గురించి వినువారెల్లప్పుడల్లా నవ్వుతారు, ఎంత ఆనందిస్తారో. ఇలాంటి క్రియలు మనకు ఉండాలి. ఇతరుల మధ్య సాక్ష్యం కలిగి ఉండాలి మనం. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మరొక మాట చూసినట్లయితే 6వ మాటగా ఆయన పరిశుద్ధత గలవాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, వివాహ విషయంలో ఇస్సాకు మనం 24వ అధ్యాయం చూసినట్లయితే మీరు వివాహ విషయంలో అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి చనిపోయింది. 137వ ఏట శారాయి చనిపోయింది. శారాయి చనిపోయినప్పుడు ఇస్సాకు వయసు 37 సంవత్సరములు. 37 సంవత్సరం ప్రాయంలో తల్లిని ప్రేమించిన ఇస్సాకు ఆ 3 సంవత్సరములు తండ్రి కొరకు ఎంతగానో ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అబ్రహామునకు ఆలోచన వచ్చింది, ఇస్సాకుకు వివాహం చేయాలి. ఇస్సాకుకు వివాహం చేయాలని ఇస్సాకును ఒక్క మాట కూడా అడగల తండ్రి. తన యొక్క పనివారిలో ఉన్నటువంటి ఎలియాజరును పిలిపించి, ఎలియాజరు నువ్వు నా యొక్క తండ్రి దేశమునకు వెళ్ళి వారిలో నాకు సంబంధించిన నా తండ్రి కుమారులలో సంబంధించినటువంటి ఒక యువతను లేదా ఒక స్త్రీని చూచి తీసుకొని రమ్మన్నప్పుడు ఆ యొక్క ఎలియాజరు వెళ్ళాడు. ఆ బావి దగ్గర ఆ ఒంటెలకు నీళ్లు చేదిపోశాడు. రిబ్కాతోటి వెళ్ళాడు. రిబ్కాతో వెళ్ళినప్పుడు వారు ఆయన వెంట పంపినప్పుడు ఆయన రిబ్కాను ఆ సంధ్య వేళలో ఆ యొక్క దేవునితో ధ్యానిస్తూ ఉన్నప్పుడు రిబ్కా వస్తూ ఉండగా ఒంటెలను చూచి ఆయన ఏం చేశాడు చూడండి. 24వ అధ్యాయంలోనే 64వ వచనాలు చూడండి. 24వ అధ్యాయం 63వ వచనం నుంచి, సాయంకాలం ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరిని వారిని అడుగుగా ఇతడు నా యజమానుడిని చెప్పిన కనుక ఆమె ముసుగు వేసుకుని, అప్పుడు దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయి అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. ఆమె ఎవరో తెలీదు. వస్తూ ఉన్న ఒంటెల మీద నుంచి ఆ యజమాని అయిన ఎలియాజరు చెప్పాడు, నీ తండ్రి ఈమెను తీసుకురమ్మన్నాడు నీ కొరకు, నీకు భార్యగా చేయడానికి అన్నప్పుడు ఇస్సాకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదమును తృణీకరించాల. మనం చూస్తాం వివాహాల విషయంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? ఆ పురుషులైతే ఆ స్త్రీలను చూసినప్పుడు నాకు నచ్చలేదు అంటారు. స్త్రీ పురుషుల్ని కొన్ని విషయాల్లో నాకు నచ్చలేదంటారు. కానీ ఇస్సాకు నీ యొక్క తండ్రి దేవుడు ఈమెను నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తండ్రి యొక్క లేదా దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆ యొక్క స్త్రీని అతడు ప్రేమించి పరిగ్రహించడానికి ఇష్టపడిపోయాడు. ఇంకా ఏ క్వశ్చన్ వేయలా. ఇది దేవుడిచ్చిన ఫలం అనుకున్నాడు. దేవుని ఇచ్చిన దాన్ని ఏది తృణీకరించాలా? మనమైతే కొన్ని సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి పరిచర్యను తృణీకరిస్తాం, ఆయన ఇచ్చినటువంటి పనిని మనం తృణీకరిస్తాం.
ఆయన ఏదైనా ఒక వాగ్దానమును లేదా ఒక పని, ఒక పరిచర్యను మనకు అప్పగిస్తే కొన్ని సందర్భాల్లో వాటిని మనం ఏం చేస్తాం? సరిగా చెయ్యం, పెడచెవిన పెడతాం. కానీ ఇస్సాకు అలా కాదు. దేవుడు తన వ్యక్తిగత జీవితంలో ఇచ్చినటువంటి భార్య అనేటువంటి ఒక గొప్పదైన విషయాన్ని, అందుకే కదా అంటాము ఏమంది గుణవతి గల భార్య దొరుకుట. అటువంటి భార్య, తనలో సగభాగముగా ఉండే భార్య, తనతో ఉండవలసిన జీవితం అంతా ఉండవలసిన ఆ భార్యను దేవుడు పంపగా ఇస్సాకు ఆమెను వెనుకకు తీలా, నాకు వద్దు అనలా. ఇస్సాకు దేవుని ఇచ్చిన ప్రతి దాన్ని అంగీకరించిన వాడుగా కనబడుతున్నాడు. అది దహన బలి విషయంలో కావచ్చు, అది తన భార్య విషయంలో కావచ్చు. ఎలాంటి మాదిరికర జీవితాన్ని కనబడుతూ ఉన్నాడు మనకి ఇస్సాకు. అయితే చివరి మాట చూసుకుందాం. ఆయన పరిశుద్ధత కలిగిన వాడు 6వ మాటగా. 7వ మాట, ఇది ప్రాముఖ్యమైన మాట. ఇవన్నీ జరగాలంటే ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో కనబడాలి. ఆయన వాగ్దాన పుత్రుడే, ఆయన తండ్రికి లోబడిన వాడే, ఆయన సమయాన్ని దేవుడికి ఇచ్చిన వాడే, ప్రార్థన చేసిన వాడే, పరదేశుల మధ్య సాక్ష్యం కలిగిన వాడే, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడే, పరిశుద్ధత కలిగిన వాడే. ఇవన్నీ కలగాలంటే ఉండవలసినది చూడండి, ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వచనం. ఆదికాండ గ్రంథం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు. చాలు చాలు చాలు. ఇస్సాకు భయపడిన దేవుడు. ఇది ప్రాముఖ్యం. ఎవరికి భయపడ్డా అంటే ఇస్సాకు దేవునికి భయపడ్డాడు. దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మన జీవితాల్లో ఇవన్నీ వస్తాయి. దేవునికి భయపడ్డామనుకో తల్లిదండ్రులు లోబడతాం, తల్లిదండ్రుల మాట వింటాం. దేవునికి లోబడ్డామనుకో దేవునికి సమయాన్ని ఇస్తాం, దేవుని ధ్యానిస్తాం. దేవునికి భయపడ్డామనుకో ఇతరుల మధ్య సాక్ష్యం కలిగి ఉంటాం. దేవునికి భయపడ్డామనుకో ఆశీర్వదించబడతాం. దేవునికి భయపడ్డామనుకో పరిశుద్ధత కలిగి ఉంటాం. దేవుని భయపడ్డామనుకో దేవుని పరిచర్యను స్వీకరిస్తాం. దేవునికి భయపడకుండా ఉంటే ఇవేవి మన జీవితంలో జరగవు. దేవుని భయము మనకు ఉండాలి. దేవునికి భయపడితేనే ఇవన్నీ మన జీవితాల్లో వస్తాయి. ఇప్పుడు మనం చూసుకుందాం, మన పిల్లలు మనకు లోబడుతున్నారా లేదా అంటే వారు ఏం చేయట్లేదు, దేవుడికి లోబట్టలా. దేవుడికి లోబడితే పిల్లలు ఏమవుతారు? తల్లిదండ్రులకి లోబడాల్సిందే. దేవునికి మన పిల్లలు సమయం ఇవ్వట్లేదు అంటే దేని అర్థం? దేవునికి భయపడలా. దేవునికి భయపడితే ఏమవుతారు? దేవునికి సమయాన్ని ఇస్తారు. దేవునికి భయపడితే ప్రార్థన చేస్తారు. దేవునికి భయపడకపోతే ప్రార్థన చేయరు. దేవునికి భయపడకపోతే మనం ఇతరుల మధ్య సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. దేవునికి భయపడకపోతే మనకు ఆశీర్వాదం రాదు. దేవునికి భయపడకపోతే మన జీవితం పరిశుద్ధత కలిగి ఉండదు. దేవునికి భయపడాలి. మళ్ళా 53వ వచనంలో కూడా ఇదే మాట అంటాడు చూడండి, 31:53లో. అబ్రహాము దేవుడు, నాహోరు దేవుడు, వారి తండ్రి దేవుడు మన మధ్య న్యాయము తీర్చని చెప్పాను. అప్పుడు యాకోబు అంటున్నాడు, చూడేమన్నాడు, తన తండ్రి అయిన ఇస్సాకు భయపడిన దేవుని తోడని ప్రమాణం చేయుచున్నాను. ఇస్సాకు భయపడ్డవాడుగా కనబడుతున్నాడు. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఇస్సాకు అబ్రహామునకు భయపడుతూ ఉన్నాడు. లోబడుట, భయపడుట. లోబడటం కొంతమంది లోబడతారు కానీ ఈ భయం ఉండదు. భయం ఉండదు. అబ్రహాముకు వాగ్దానం చేసినప్పటికీ అబ్రహాము దాసి ద్వారా ఇష్మాయిల్ని కన్నాడు కానీ ఇస్సాకు దేవుని భయము చేత తన గర్భమున పుట్టబోటువంటి ఏశావు యాకోబు కొరకు 20 సంవత్సరాలు ఎదురు చూశాడు. తన భార్యను ప్రేమించాడు. గొడ్రాండ్రు అయినప్పటికీ తన భార్య ఎడల ప్రేమ కలిగే ఉన్నాడు. దేనికంటే దేవుని భయం ఇస్సాకులో ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. నీవు దేవునికి భయపడుతున్నావా? లోకానికి భయపడుతూ ఉన్నావా? ఎవరికి భయపడుతూ ఉన్నావు? దేవునికి భయపడితే నీ కుటుంబంలో అనేకమైన ఆశ్చర్యాలు, అనేకమైన అద్భుతాలు, ఆశీర్వాదాలు నీ ఇంట ఉంటాయి. అబ్రహామునకు వాగ్దానం చేశాడు, యాకోబునకు వాగ్దానం చేశాడు దేవుడు. ఇస్సాకునకు వాగ్దానం లేదు.
నీ సంతానాన్ని తీసుకురావడం వల్ల విస్తరింపజేస్తానని చెప్పలా. యాకోబుతో అన్నాడు, అబ్రహాముతో అన్నాడు, కానీ ఇసాకుతో ఈ మాట సంతానం పుట్టిన తర్వాత అన్నాడు. ఆ మాట అంతకుముందు అనలా. మీరు చూసినట్లయితే 28వ వచనం అధ్యాయం అనుకుంటా, లేదా 27, 28లో ఉంది ఈ మాట. 26వ అధ్యాయం 24వ వచనంలో, 26వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. ఏమనుంది? అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రిని అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదని చెప్పాను అన్నాడు. ఎక్కడ? 26, 24లో. కానీ 21లోనే లేదా 25లోనే 25వ అధ్యాయంలో వారికి సంతానం కలిగారు. కానీ సంతానము లేకుండా ముందే అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అలాగే యాకోబుకు వాగ్దానం చేశాడు ప్రభువు. కానీ ఇసాకు వాగ్దానం లేనప్పటికి కూడా ఆయన దేవునికి లోబడినందున తన సంతానం కూడా విస్తరించబడ్డది. ఆయన ఆశీర్వాదాలు పొందాడు. ఆయన ఇంకా చూసినట్టే ఆ యొక్క ఇసాకు ఆశీర్వాదము ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలో తండ్రి అప్పుడు త్రవ్వించిన బావులు మూసివేయబడినప్పుడు వాటిని మరలా త్రవ్వించాడు. వ్యవసాయము యొక్క ఇసాకు వేసిన ప్రతి పంట నూరంతలుగా అభివృద్ధి చెందింది. అందుకే వారు ఈర్ష్య కలిగారు ఆయన మీద. ఫిలిస్తీ దేశంలో ఉన్నారు ఆ గెరారీయులు ఇసాకు ఎందుకు ఈర్ష్యపడ్డారు. మేము వేసిన పొలాలు లేదా పంట విస్తరించట్లేదు, కానీ ఇసాకు వేసిన ప్రతి పంట కూడా నూరంతల ఫలం వస్తుంది. అందుకే ఆయన మీదకు వారు అది ఈర్ష్యపడి నువ్వు మా దగ్గర నుంచి వెళ్ళిపో అంటారు. ఆయన అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు కూడా. మనం చూస్తే ఈ యొక్క అధ్యాయాలను మనం ధ్యానం చేస్తే 21 నుంచి 29 వరకు ఈ యొక్క ఇసాకు జీవితం మనకు కనబడుతూ ఉంటుంది. ఎంత మనకు యొక్క ఆయన ఆ యొక్క జీవితం మనకి ఎంతగా గొప్ప పాఠాలు నేర్పిస్తూ ఉంటుందో. కారణం ఒకటే కారణం ఏంటది? దేవునికి భయపడడం. దేవునికి భయపడ్డావంటే నా జీవితాల్లో ఇవన్నీ వస్తాయి. తల్లిదండ్రులకు లోబడే విధానము, సమయాన్నిచ్చే విధానము, ప్రార్థన చేసే విధానం, పరిశుద్ధత కలిగి జీవించే విధానం, ఇతరుల మధ్య సాక్ష్యం కలిగి జీవించే విధానం, ఆశీర్వాదం పొందే విధానం, ఇవన్నీ మనకు రావాలంటే మనకు సాదృశ్యంగా ఇసాకు కనబడుతున్నాడు. దేవునికి భయపడినందున మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి భయపడి ఇలాంటివి యొక్క మన జీవితాలు కూడా నెరవేరే విధంగా యొక్క ఇసాకు ఏ రీతిగా మనకు సాదృశ్యంగా కనబడుతున్నాడు, మనము కూడా ఇసాకును పోలి నడుచుకున్న వారమై దేవుని చేత ఆశీర్వాదములు పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.